ఇవాళ మ్యాచ్ కి కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఆడతాడని మనం అనుకోవచ్చా? ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి దిగుతుందా, లేదా నలుగురు స్పిన్నర్స్ తో బరిలోకి దిగుతుందా? భారత వ్యూహం ఎట్లా ఉండబోతోంది? వాళ్ళ వైపు చూస్తే అందరూ కూడా మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నారు. అబ్రార్ ఆడుతున్నాడు, ఒక పక్క తారిక్ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారత జట్టు బౌలింగ్ వ్యూహం ఎలా ఉండబోతోంది? వెల్, స్ట్రెంత్ ఆఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్, ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అండ్ అభిషేక్ కూడా మనందరికీ తెలుసు, బాగా ఫిట్ గా ఉన్నట్లయితే అతడు కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. రింకు ఉంటే రింకు చేయగలుగుతాడు. బట్ కుల్దీప్ ఉన్నట్లయితే ఈ వికెట్ పైన నేను అనుకుంటాను కొంచెం అడ్వాంటేజ్ ఉండవచ్చు. బికాస్ ద వికెట్ యాక్చువల్లీ ప్రేమదాస స్టేడియం వికెట్ కొలంబోలో మిగతా వికెట్స్ తో కంపేర్ చేసినట్లయితే కొంచెం స్లోనెస్ ఎక్కువగా కనపడ్డది. బాల్ ఆగి రావడం, అందుకనే చిన్న చిన్న టోటల్స్ కూడా చేంజ్ చేయడంలో కొంచెం కష్టపడుతున్నారు టీమ్స్. సో కుల్దీప్ ఉన్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అది డౌట్ లేదు. అండ్ చూడండి, నేనేమంటానంటే శివ, ఒకవేళ కుల్దీప్ ను రింకును పక్కకు పెట్టి తీసుకున్నట్లయితే కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అలా తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు అని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఎందుకు తీసుకోరు అంటే ఇండియన్ మేనేజ్మెంట్ కు, ఇండియన్ కెప్టెన్ కు కూడా టాప్ ఆర్డర్ పైన పూర్తి విశ్వాసం లేదు. ఇంకా బ్రిటిల్ అది కూడా ఉంది అని చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా అట్లాగే చూసాం. సడన్ గా టపాటపా వికెట్లు కోల్పోయినారు, పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. సో అప్పుడు రింకు లాంటి ప్లేయర్స్ కీ రోల్ ప్లే చేయొచ్చు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒకవైపు. ఎందుకంటే పూర్తిగా మీకు ఎంతమంది కావాలండి T20 క్రికెట్ లో? రియల్ గా చెప్పానంటే ఎంతమంది? ప్రతి బ్యాట్స్మెన్ 60 కొడతాడా? కొట్టాడు కదా. ప్రతి బ్యాట్స్మెన్ 70 కొడతారా? కొట్టదు కదా. ఇద్దరే కొడతారు. కొడితే 70, 80 కొట్టే వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఉంటారు. లేకుంటే మిగతా వాళ్ళు 20, 30 యాడ్ చేస్తుంటారు. మొన్న 209 కొట్టినప్పుడు ఎంత మీరు చూడండి, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత స్టార్టింగ్ లో ఈశాన్ కిషన్, మిగతా వాళ్ళంతా కాంట్రిబ్యూషన్ ఏముంది? తక్కువ ఉండే అసలు. 25, ఆ తర్వాత తిలక్ వర్మ నుంచి చూసాం. సో ఎవ్రీ బ్యాట్స్మెన్ మీకు 50 చేసే వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ బ్యాట్స్మెన్ 50 కొట్టినట్టయితే 400 కొట్టచ్చు, 300 కొట్టచ్చు. అంటే మీకు టాప్ ఆర్డర్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, ఈశాన్ కిషన్ ఫామ్ లో ఉన్నప్పుడు, అభిషేక్ శర్మ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, సూర్యకుమార్ పైన ఉన్నప్పుడు, తిలక్ వర్మ పైన ఉన్నప్పుడు, హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు, శివం పైన ఉన్నప్పుడు, వై డోంట్ యూ డ్రాప్ వన్ బ్యాటర్ అండ్ ఇంక్లూడ్ స్పిన్నర్? చెప్పండి, ఎందుకు చేయకూడదు అసలు? యాక్చువల్గా అంటే వాళ్ళకి డౌట్ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. నిజానికి మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. సో రింకు ఉన్నట్లయితే రింకు బౌలింగ్ కూడా చేస్తాడు కొంచెం అప్పుడప్పుడు పార్ట్ టైం. అండ్ బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంత్ అవుతుంది, ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్. సో అందుకనే ఇండియన్ దానికి ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా 5 బౌలర్స్ తో వెళ్లే థీరీ పోయింది. నలుగురితోటే వెళ్తున్నారు ఎక్కువగా మీరు చూసినట్లయితే. గతంలో అంటే దీస్ ఆర్ ఆల్ రీజన్స్ యాక్చువల్లీ తెలుసు. ఇప్పుడు వెస్టిండీస్ ఒక 20 సంవత్సరాలు డామినేట్ చేసింది, ఆస్ట్రేలియా చేసిందంటే వాళ్ళు 5 బౌలర్స్ ను ఇంక్లూడ్ చేయడానికి ఎప్పుడు వెనుకకు పోలేదు. 5 ఫాస్ట్ బౌలర్స్, ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ పైన వాళ్ళకి అంత ధీమా, అంత కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఇండియన్ టీం ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా, ద బెస్ట్ టీమ్ అయినా కానీ T20 ఫార్మాట్ లో ఇప్పటికీ మంచి మంచి ప్లేయర్స్ ను ప్రొడ్యూస్ చేశా గానీ స్టిల్ బ్యాటర్స్ పైన 100% కాన్ఫిడెన్స్ లేదు మేనేజ్మెంట్. ఉన్నట్లయితే మీరు సుధీర్ ఒక నిమిషం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ నాట్ ఓన్లీ ద కెప్టెన్ విల్ టేక్ ద లీడ్ రోల్, అట్ ద సేమ్ టైమ్ కోచ్ ఆల్సో హ్యాస్ టు టేక్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే హార్దిక్, ఇప్పుడు హర్షదీప్ ఎందుకు బలి చేయాలి? హర్షదీప్ మీకు లాస్ట్ వరల్డ్ కప్ లో 17 వికెట్స్ టాప్ వికెట్ టేకర్. ఈ వరల్డ్ కప్ లో కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈవెన్ సునీల్ గవాస్కర్ ఒక విషయం చెప్పాడు తిరువనంతపురంలో న్యూజిలాండ్ మ్యాచ్ అప్పుడు. ఫస్ట్ 2 ఓవర్స్ లో 40 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 2 ఓవర్స్ లో అతడు 7-8 రన్స్ ఇవ్వకుండా వికెట్లు తీశాడు. అటువంటి బౌలర్ మీరు ఒకవేళ డ్రాప్ చేసి కుల్దీప్ తీసుకోవచ్చినట్లయితే, ఒకవేళ కుల్దీప్ ను అటాక్ చేసినట్లయితే దెన్ అరే హర్దీప్ ఉంటే హర్షదీప్ ఉంటే బాగుంటుంది. హర్షదీప్ ను ఉంచుతూ మీరు కుల్దీప్ ను కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంది కదా మీకు. లేదా శివం ను పక్కకు పెట్టండి, లేకుంటే రింకు సింగ్ ను పక్కకు పెట్టండి. మీకు టాప్ ఆర్డర్ ఇంకా ఏం బ్యాటర్స్ కావాలి మీకు? మీకు అందరు ఆడతారా? తిలక్ వర్మ, అభిషేక్ శర్మ అందరు ఆడతారా? ఆడరు కదా. ఓ 4-5 అంటే మొత్తం వికెట్లు పోవాలా, 7-8 వికెట్లు పోవాలని చూస్తున్నాం మనం, చూడం కదా అట్లాగా. సో 3-4 బ్యాటర్స్ ఆడితే సరిపోదా మనకు? సో అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు వై డోంట్ యు గో విత్ అన్ ఎక్స్ట్రా బౌలర్? వాషింగ్టన్ సుందర్ని తీసుకురండి మీకు కావాలంటే. బ్యాటింగ్ కావాలంటే బౌలింగ్ కూడా చేస్తాడు, మీకు బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు అట్లా అంటే. సో వై రింకు మీకు ఓన్లీ బ్యాటర్ గానే ఆడతాడు, ఫినిషర్ గా. అతను బౌలింగ్ ఎక్కువగా చేయటం లేదు. మీకు శివం దుబే కూడా నేను అనుకుంటే శివం దుబే మేబీ ఈ రోజు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అతడు స్లోగా బౌలింగ్ చేస్తుంటాడు కనుక ఈ వికెట్ కొంచెం స్లోనెస్ అతడు క్యాపిటలైజ్, దాని ఏమంటారు, ఎక్స్ప్లైట్ చేసుకోవచ్చు. నాకు అట్లా అనిపిస్తుంది. దట్ ఇస్ మై ఫీలింగ్. బట్ ఐ థింక్ బ్రింగింగ్ కుల్దీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ రింకు, ఐ ఆల్వేస్ గో ఫర్ దట్ యాక్చువల్లీ. హర్షదీప్ డ్రాప్ చేయకుండా అట్లా తీసుకొస్తే కూడా మంచి, ఇట్స్ ఓకే. మీరు అన్నట్టుగా ఇక వాళ్ళకు స్పిన్నర్ కావాలి, ఎక్స్ట్రా బ్యాటింగ్ కావాలంటే రింకు ఆడిస్తారు అండ్ హర్షదీప్ పక్కకు. దట్స్ ఓన్లీ చాయిస్ కదా, అంతే కదా. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఖచ్చితంగా అభిషేక్ ని ఆడిస్తున్నారు అనే అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు రాలేదు. సూర్యకుమార్ ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ
హర్షదీప్ ఇంకో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? మీ దగ్గర ఏమైనా తాజా సమాచారం ఏమైనా ఉందా దానికి సంబంధించి? నా సూర్యకుమార్ ఇంటర్వ్యూ ప్రకారం అయితే ఒకవేళ స్వయంగా అతడు నేను ఆడతానని అంటేనే మేము అతన్ని తీసుకుంటాం, బట్ వీ డోంట్ ఫోర్స్ హిమ్ అని చెప్పాడు. అతని నుంచి ఫస్ట్ 100% సిగ్నల్ కావాలి, వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ కావాలి. సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. యాక్చువల్లీ ఈస్ ఫిట్, కోలుకున్నాడు. ఇప్పుడేమో అంత పెద్ద సీరియస్ సమస్య ఏం లేదు, అన్ని సక్రమంగానే ఉన్నాయి అతని హెల్త్ విషయంలోని సూర్యకుమార్ చెప్పాడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో. బట్ అగైన్ వి విల్ లీవ్ ఇట్ టు హిమ్, వి విల్ లీవ్ అప్ టు హిమ్ అని చెప్పి కూడా చెప్పాడు. ఒకవేళ అతడు నేను ఆడతాను నాకేం ప్రాబ్లం లేదని అంటేనే తీసుకుంటాం, అదర్వైజ్ సంజు సామ్సన్ విల్ కంటిన్యూ అని కూడా ఆ విషయం చెప్పాడు. అంటే దే ఆర్ జస్ట్ గోయింగ్ టు లీవ్ దిస్ మ్యాటర్ టు అభిషేక్ శర్మ అండి. అభిషేక్ నేను ఆడగలుగుతాను, నాకేం సమస్య లేదు, ఐఎమ్ ఫిట్ అని అంటే చెప్తే మేనేజ్మెంట్ కు దే విల్ ఇంక్లూడ్. అది క్లియర్ గా చెప్పాడు. మంజుల గారు, ఇప్పుడు సుధీర్ చెప్పినటువంటి దాని ప్రకారం కనుక మనం చూసినట్టయితే రింకుని కానీ లేకపోతే శివం దుబేని కానీ ఒకరిని డ్రాప్ చేసి కుల్దీప్ యాదవ్ జట్లోకి తీసుకోవాలి, హర్షదీప్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కుల్దీప్ కనుక ఖచ్చితంగా ఆడేటటువంటి అవకాశం కనుక ఉన్నట్టయితే రింకు సింగ్ డ్రాప్ చేస్తారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే శివం దుబేని డ్రాప్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? నో, రింకు సింగ్ ఓన్లీ షుడ్ బి డ్రాప్. ఎందుకంటే శివం దుబే ఇస్ అ బిగ్ హిట్టర్, చాలా బాగా కొడతారు. రింకు సింగ్ దాకా బ్యాటింగ్ అంటే అందరికి బ్యాటింగ్ రావాలని లేదు కదా T20లో. ఈవెన్ ఇఫ్ యూ గెట్ బ్యాటింగ్ టిల్ శివం దుబే ఇస్ యాజ్ గుడ్ యాజ్ రింకు సింగ్ ఇన్ హిట్టింగ్ బిగ్ సిక్సెస్ అన్నమాట. కుల్దీప్ యాదవ్ ఈజ్ అ రిస్క్ స్పిన్నర్, అండ్ రిస్క్ స్పిన్నర్ ఆడడం కొంచెం కష్టం. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ స్లో వికెట్ మీద మనము యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఫీట్ టు హిట్ అ బాల్. ఆ బాల్ హిట్ చేసినప్పుడు ఒక ఎండ్ నుంచి అది మంచి బ్రీజ్ వస్తుందంట, ఫ్రమ్ వన్ ఎండ్, విచ్ ఎండ్ ఐ డోంట్ నో. ఆ ఎండ్ నుంచి బ్రీజ్ వచ్చినప్పుడు అగేన్స్ట్ ద బ్రీజ్ ఆయన నేర్పిస్తే ఆయన కొట్టడం కూడా అగేన్స్ట్ ద బ్రీజ్ చాలా కష్టం అవుతుంది. సో కుల్దీప్ యాదవ్ ఈజ్ అ బెటర్ బెట్ ఇన్ ద 11 దాన్ రింకు సింగ్.